నేను మెల్లిగా అన్ని నాకు మనోజ్ ఆర్డర్ ఇస్తే ఆ టేబుల్ నుంచి ఈ టేబుల్ వరకు ఆర్డర్ ఇస్తాడు. నేనేమో ప్రతిదీ టేస్ట్ చేస్తానన్నమాట. వాడు ఫస్ట్ ఏదైనా నచ్చితే గెట్ టు మోర్ అంటాడు, అక్కడ పొట్ట ఫుల్ అయిపోద్ది. సో నేను ప్రతిదీ తినేటప్పుడు మళ్ళీ నన్ను చూసి ఎంతసేపు తింటావు, ఇంకా తింటున్నావా, మళ్ళీ తింటావా, ఇవన్నీ మనోజ్ నన్ను అడిగిన రోజులు ఉన్నాయి. సో నేను శుభ్రంగా అన్ని తింటానండి. బట్ ఏది ఏ టైంలో ఎలా తినాలో అని కొంచెం అవగాహన పెట్టుకుంటాను అంతే. మనోజ్ అన్న క్వశ్చన్ కాదు, కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ. ఎందుకంటే మిమ్మల్ని మేము ఎలా చూడాలనుకుంటారో ఈ మధ్య కాలంలో అలా వస్తున్నారు. సో కంగ్రాట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి ఇలాగే ఉండటం మాకు కొంచెం అందుబాటులో. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మి గారు ఒక క్వశ్చన్ అండి. అంటే శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనేది చూసి మాకు చాలా గర్వం. ఎప్పటి నుంచో సినిమాలు చేశారు, 82లో స్టార్ట్ చేశారు. 15 వరకు 2015 వరకు బాగానే చేశారు సినిమాలు. తర్వాత గ్యాప్ వచ్చింది 10 సంవత్సరాలు. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం పోస్టర్ మీద. సో మీ పేరు మీద స్టార్ట్ చేశారు కాబట్టి ఆ బ్యానర్ మీరు కంటిన్యూ చేస్తారా? తర్వాత మీరు కూడా సినిమాలు తగ్గించారు ఈ మధ్య, ఏదో ఆదిపర్వం వచ్చింది కానీ అవి కొంచెం లేట్ అయింది. కంటిన్యూ ఇప్పుడు మన బాగా ఫ్యామిలీలోకి వచ్చారు. సో మీరు కూడా కంటిన్యూ సినిమాలు చేస్తారా? ఈ గ్యాప్ రావడానికి కారణం ఏంటంటారు? కానీ నా దగ్గర కథ తీసుకొచ్చినప్పుడల్లా మీరే చెయ్యాలండి అంటారు. ఇంట్లోకి వచ్చినప్పుడు మీరు కూడా ప్రొడ్యూస్ చేస్తారా అని అడుగుతారు. దిస్ ఇస్ బికమ్ ద కామన్ థింగ్. ఒక ప్రొడక్షన్ అనేది అంత ఈజీ కాదు. మీరు అనుకొని వచ్చేసి నేను ప్రొడ్యూస్ చేయమంటే, ఈ రోజు కూడా మోహన్ లాల్ గారితో ఒక మంచి సినిమా ఉందని ప్రొడ్యూస్ చేస్తారా అని. ఐ హ్యావ్ టు బిలీవ్ ఇన్ ద స్టోరీ. ఇట్స్ నాట్ దట్ ఏదో మామిడి చెట్టుకి కాయట్లేదు నాకు, యూనో అల్టిమేట్లీ ఆ కష్టం. సో నేను ఇదే చేస్తాను అదే చేస్తానని లేదు. తమిళ్లో ఒప్పుకున్నాను, మలయాళంలో చేశాను. నాకు ఇంట్రెస్టింగ్ కథలు వస్తే 100% చేస్తానండి. ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ ఫస్ట్. చాలా 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 కొండలు దాటి చాలా సముద్రాలు ఇది నేను ఒక ఆర్టిస్ట్ గా నిలదొక్కుకోగలిగాను తెలుగు ఇండస్ట్రీలో. దీన్ని ఎందుకు వదులుకుంటాను? దిస్ ఇస్ మై ఫస్ట్ లవ్. సో నాకు ఎనీ గుడ్ మూవీస్ ఐ గెట్ ఐఎమ్ ఓపెన్. నేను ఇంతే సినిమా అంత క్యారెక్టర్ అలా కాదు. ఏదున్నా ఒక్క సీన్ లో చేసినా అది it has to have some value to that film. So banner గురించి లక్ష్మీ ప్రసన్న బ్యానర్ కి నాకు సంబంధం లేదండి. అది నా పేరు పెట్టుకుని మన డాడీ చేసేది. నా బ్యానర్ మంచు ఎంటర్టైన్మెంట్. నేను మా తాతగారి పేరు పెట్టుకుని చేస్తున్నాను. సో దాంట్లో నేను కంటిన్యూస్ గా చేస్తున్నా. ఆ శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ ని మోహన్ బాబు గారిని అడగండి. థ్యాంక్ యూ. లక్ష్మి గారు హాయ్ అండి. ఆల్రెడీ మీ ఫ్యామిలీలో 2 హిట్లు ఉన్నాయి, కన్నప్ప ఒకటి, మిరాయి ఒకటి. మీకు మీ బ్రదర్ కి ఉన్న బాండింగ్ అంటే మేము ఒక వీడియో చూసాము. సినిమాల్లో బాండింగ్ చూస్తుంటాం, బట్ ఒక రీల్ లో మీరు ఎంత ఎమోషనల్ బాండింగ్ ఉందో మీ ఇద్దరి మధ్యన మేమంతా చూసాము. అయితే మోహన్ బాబు గారిలో మనోజ్ గారిలో ఏమైనా ఇన్స్పైర్ అయ్యే అంశాలు అంటే మీరు తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఏం చెప్తారండి? బాగా ఇన్స్పైర్ చేసే అంశాలు మిమ్మల్ని వాళ్ళని కంపేర్ చేసి చెప్పాలి. ఇప్పుడు నేను అంటే మీరు బాగా అంటే మా తమ్ముళ్ళలో ఇది ఇన్స్పైర్ అవ్వచ్చు, మోహన్ బాబు గారిలో ఇది అవ్వచ్చు అని ఏమైనా ఉన్నాయంట? మనోజ్ కమ్బ్యాక్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ అండి. బికాస్ ఐ హోప్ ప్రతి యూత్ మనం చాలా టైం లైఫ్ లో అందరికీ ఆ టైం వస్తుంది, బాయ్ నాకొద్దు ఇది ఇక్కడితో ఎండ్ అయిపోతే బాగున్ను అనేది ఆ ఫీలింగ్ ప్రతి ఒక్కరి లైఫ్ లోనూ వస్తుంది. కానీ జీవితం ఎంతే అనుకుంటే నరకం, జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం. ఆ ఎంతే జరిగినప్పుడు మనం ఓ నో ఇంకా నాకు వద్దు అనుకుంటే కాదు. మనోజ్ ఎన్ని అడ్డంకులు దాటుకొని ఇంత మనోవేదన దాటుకొని ఇంత దూరం వచ్చాడు అనేది అది మామూలు విషయం కాదు. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్. మా నాన్నగారిని ఈ రోజు చూస్తే మేమిద్దరం వయసు అవుతుంది కానీ మాకు ఆయనకు అవ్వట్లేదు. ఆయన ఈ రోజుకి ఇప్పుడు పారడైజ్ సినిమా తెలుసా తెలీదా అందరు? నేను చెప్పాను పోండి. మరి నాని ఏమనుకోడు, అఫీషియల్ గా రాలేదా? ఓ అనుకున్నా, విన్నానండి నేను. దొరికేసానా అండి? ఓ చేస్తే అని విన్నానండి ఇంకో సినిమా ఏదో చేస్తున్నారని. ఆ సినిమాకి ఆయన క్యారెక్టర్ కి ఆయన ఫోటోలు తీసుకునేటప్పుడు అమ్ముడు ఇచ్చుడు నా బాడీలో ఆయనకున్న మసిల్స్ నాకు లేవు. హీఈస్ వెయిట్ ట్రైనింగ్ కంటిన్యూస్లీ బికాజ్ ఆ క్యారెక్టర్ కి ఒక సర్టన్ లుక్ ఉండాలి అని.
ఈ వయసులో ఎవరు వచ్చి చేసింది వెళ్ళిపోదాం. చాలా మంది యాక్టర్స్ మనకు తెలుసు ఒక సెట్ కు వచ్చి 2 అవర్లు పని చేసి నేను ఎంతకంటే చేయను అని చెప్పి, బికాజ్ వాళ్ళు ఒక హిస్టరీ ఉంది, నేను ఒక సీనియర్ ఆర్టిస్ట్ ని అని. నాన్నగారు సెట్ కు వస్తే ఒక చిన్న బిడ్డలాగా బిహేవ్ చేస్తారు. అది ఫస్ట్ టైం డైరెక్టర్ అవని, ఎంత పెద్ద డైరెక్టర్ అవని. సో సెట్ లో హీస్ అ వెరీ 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 ఇన్స్పైరింగ్ మ్యాన్. ఫ్యూచర్ లో ఏమైనా మీ బ్యానర్ లో మనోజ్ గారిని పెట్టి ఏమైనా సినిమా తీసే అవకాశం ఏముందంటారా? ఎస్ అండి, వారితోటే చేయాలని ఉంటది నాకు. నేను ఇక్కడికి వచ్చింది కూడా నేను మీకు తెలుసా అని ప్రొడ్యూసర్ గా చేశాడు నన్ను. చుమ్మంది నాదని ప్రొడ్యూసర్ గా చేసి ఒరే నువ్వేరా నన్ను లాక్ చేసింది ఇక్కడ, కొడతారా ఉలికి పడతారా అని చేయించారు అని ఐ జస్ట్ రియలైజ్. ఇప్పుడు పాన్ ఇండియా విలన్ అయ్యారు కదా, పాన్ ఇండియా యాక్టర్ అయ్యారు కదా మనోజ్ గారు. అంటే కొంచెం రిలేషన్ కూడా కొంచెం పెరుగుంటది కదా, అక్క కోసం ఫ్రీగా చేస్తాడని అనుకుంటున్నాను నేను. లక్ష్మి గారు ఏంటి వాటికి కలిపి ఇప్పుడు ఇచ్చేయమన్నావా? లక్ష్మి గారు ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. ట్రైలర్ లో మీరు యాక్ట్ చేసిన పోలీస్ క్యారెక్టర్ చేశారు కదా, ఆ క్యారెక్టర్ చూస్తుంటే విజయశాంతి లాగా కనిపించారు మాకు. మీరు ఎందుకు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ఎందుకు తీయట్లేదు, సినిమాలకు ఎందుకు దూరంగా ఉంటున్నారు? నేను నిజంగా ఉండట్లేదండి బాబు. నేను ఇక్కడ నాకు సినిమాలు తక్కువ అయ్యాయని నేను బాంబేకి వెళ్తున్నా. మే అభి హిందీ బి సీఖ్ రही हूं. ఒక లాంగ్వేజ్ కదా, నాకు కొరియాలో కే డ్రామా చేయాలని ఉంది. ఇక్కడ నుంచి ఎవరైనా కొరియన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్, నేను ఐ డోంట్ రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ ఇలాగే చెయ్యాలని అండి. ఈయన పీపుల్ నన్ను చూసే విధానం ఎలా చూస్తున్నారో తెలీదు. మన తెలుగు వాళ్ళు తెలుగు యాక్టర్స్ కంటే బయట నుంచి తీసుకొచ్చి నన్ను ఎందుకు మాట్లాడేసి బయట వాళ్ళని తీసుకొచ్చి మీరు సినిమాల్లో పెట్టుకుంటారు, కానీ తెలుగులో ఉండే యాక్టర్స్ ని చాలా తక్కువ ఎంకరేజ్ చేస్తారు మీ తెలుగు ఇండస్ట్రీలో. అది మీరు ఇండస్ట్రీలో ఉండే వాళ్ళని అడగాలి. యా మనోజ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, బౌన్స్ బ్యాక్ ఇచ్చారు. నిన్న చూసారు, వీడియో పెట్టారు, అమ్మగారు ఆశీస్సులు తీసుకున్నారు. నాన్నగారు ఆశీస్సులు కూడా ఏమైనా వచ్చాయా? నాన్నగారు ఆశీస్సులు కూడా ఏమైనా వచ్చాయా? 100% ఆయన ఆశీస్సులతోనే కదండి ఇక్కడ వరకు ఉన్నాను. మీకు మీ నాన్నగారు ఆశీస్సుల వల్లే మీరు ఇక్కడ వచ్చి నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు, అంతే కదా. లవ్ యూ అంటే ఇప్పుడు మీరాలో విలన్ గా బాగా చేస్తారు అంటున్నారు, కానీ మీరు హీరోగా కూడా బాగా చేస్తారు. హీరోగా ఎందుకు చేయట్లేదని? సిగ్నల్ బ్రేక్ అయింది. హీరోగా ఎందుకు చేయట్లేదు అని చేస్తాను. నెక్స్ట్ డేవిడ్ రెడ్డి అని స్టార్ట్ చేసామండి, అండ్ అలాగే రక్షక్ అని, దర్ క్వైట్ ఫ్యూ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అవి వస్తున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరే చూస్తారండి, ఈ వీక్ కొంచెం రష్ తగ్గాక ప్లాన్ చేస్తున్నాం. లక్ష్మి, థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ మ్యామ్. ఓకే మ్యామ్, ఇప్పుడు మిరాయ్ అనేది ఒక రేంజ్ లో హిట్ అయింది. మంచు మనోజ్ గారు పర్ఫార్మెన్స్ అయితే పీక్స్ లో ఇచ్చారు. మీకు ఈ సినిమాలో బాగా నచ్చిన పాయింట్ ఏది అని అంటే, మనోజ్ గారి సీన్ ఏది అని అంటే ఏం చెప్తారు? మిరాయిలోనా? నా గొంతు పోయింది, ఇదిగో ఇంకా కూడా నేను లాసెన్స్ పెట్టుకుని తిన్నా. మా అమ్మ చెవులు పోయాయి నేను వచ్చిన అరుపులకి. నేను సినిమా సరిగ్గా చూడలేదు అనుకుంటా. వాడిని స్క్రీన్ మీద చూసినప్పుడల్లా నేను పిచ్చి 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 పిచ్చిగా వచ్చేసాను. సో దర్ ఇస్ నాట్ వన్ స్పాట్, బట్ ఎవ్రీ టైమ్ లాస్ట్ లో తనకి పవర్స్ వచ్చినప్పుడు కూడా ఇంకెవరైనా అయి ఉంటే చాలా ఓవర్ యాక్షన్ చేసి ఉండేవాళ్ళు అక్కడ. జస్ట్ ఇట్స్ సో డిఫికల్ట్ టు బీ సటిల్ ఆ టైంలో. అక్కడ కూడా అంత స్ట్రాంగ్. రాముడు రావాల్సి వచ్చింది మా తమ్ముడిని ఎదుర్కోవడానికి. మహావీర్ లామా, నాకు నా తమ్ముళ్ళని ఫీల్ అయ్యాను. రాముడు రావాల్సి వచ్చింది మహావీర్ లామాని ఎదుర్కోవడానికి. సో ఐ వాజ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ విత్ ఎవ్రీ సీన్. మీకు అలాంటి పవర్స్ వస్తే ఏం చేస్తారు? నాకు లేదని మీకేం తెలుసు. ఆ పవర్స్ ఉండబట్టి మనోజ్ ని ఈ రోజు ఇక్కడ లాగాను నేను. థ్యాంక్ యూ. లక్ష్మి గారు, సో మీరు చాలా క్యారెక్టర్ యాక్ట్ చేశారు. ఫస్ట్ మీరు విలన్ గా, సో మీకు ఎన్ని క్యారెక్టర్స్ లో మీకు ఏది నచ్చింది? నా మోస్ట్ ఫేవరెట్ అంటే చిత్ర క్యారెక్టర్ ఇన్ గుండెల్లో గోదావరి. బికాజ్ ఆ ఇన్నసెన్స్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఆల్సో. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమా చేయమంటే నా వల్ల కాదు. కోరినాను ఇంటికి ఎత్తుకుంటే కోరండి వస్తాను. ఇది 1 లక్ష సార్లు చెప్పుంటాను ఈ డైలాగ్. బట్ దట్స్ మై ఫేవరెట్ బికాజ్ ఇట్స్ సో అవే ఫ్రమ్ మై క్యారెక్టర్, బట్ సో ఇట్స్ లక్ష్మి దట్ ఐ యూస్ టు నో. సో అసలు దక్షలో మీరు ఒక్క అమ్మాయి గురించి బాగా ఎక్కువ చూపిస్తున్నారు, మాకేం చెప్తారా? అమ్మాయి అంటే ట్రైలర్ లో చూసాం కదా, అమ్మాయిని వెతుకుపోవడం అండ్ కాల్ చేసేయడం ఒక రూమ్ లో ఉండి. నేను కథంతో చెప్తే నేను ఎందుకు సినిమాకి వెళ్తా, నువ్వు
అందుకే అలా డౌట్లు ఇచ్చి వదులుతాం అనమాట ట్రైలర్ లో. ఏం జరుగుతుంది అనేది మీరు సినిమా వచ్చి చూడాలన్నమాట. సో మీ డాడీతో మీరు యాక్ట్ చేశారు కదా, ఏమైనా నేర్చుకున్నారా ఈ మూవీలో, ఇంకా నేను ఇంప్రూవ్ అవ్వాలి యాక్టింగ్ లో అని? లేదు, మా నాన్న నన్ను చూసి అనుకుని చాలా చక్కగా యాక్ట్ చేసాము. ఇప్పుడు ఒక సీన్ లో మటుకు నేను గమ్మని కూర్చొని చూడాలన్నమాట మా నాన్నని. ఆయన 10 సార్లు కట్ అన్నారు. నేను నా నోట్లో నుంచి ఒక పదం రాలేదు, నేను మనోజ్కి కూడా చెప్పాను. ఆయన డైలాగ్ చెప్పాలి. అండ్ ఐ థింక్ ఆయన చాలా అది ఆయన ఫీలింగ్, ఐ డోంట్ నో. నేను ఆయన కళ్ళల్లో పెట్టి లాక్ చేశాను. మరి అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి నాన్నగారితో ఎప్పుడు అలా మాట్లాడటం ఉండదు. బట్ ఐ థింక్ యాజ్ అ క్యారెక్టర్ నాకేమో ప్యాంట్ అంతా తడిచిపోయింది, కాళ్ళంతా. బట్ ఇక్కడ మటుకు నేను అంటున్నాను, బట్ ఐ డెంట్ షో ఎనీథింగ్ ఆన్ మై ఫేస్. సో నాన్నగారు వంగి నాతో డైలాగ్ చెప్పాలి. అండ్ ప్రతిసారి కట్ కట్ అని అది సరిగ్గా రాలేదు, ఆ లైట్ ఏంటి అలాగా, సౌండ్ ఏంటి ఇలాగా, నువ్వు ఉన్నావు ఆ రోజు. సో దట్ వాజ్ మై మోస్ట్ ఎక్సైటింగ్ ఫ్రేమ్ విత్ దట్. అండ్ నాన్నగారితో ఎప్పుడు నేర్చుకునేది ఏంటంటే ఆయన డిసిప్లిన్. ఎక్కడికి వచ్చినా హీ సో వెల్ ప్రిపేర్డ్ వన్ ఈ కమ్స్. ఏం జరుగుతుందని రారు సెట్ లోపలికి, అన్ని ఏం తెలుసుకునే వస్తారనమాట. ఆయన బ్లాకింగ్ అన్ని ఎవ్రీథింగ్. సో క్వశ్చన్ అడిగి ఆన్సర్ వినలేదు నువ్వు, థ్యాంక్స్. మహేష్ నీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? కానిస్టేబుల్ క్యారెక్టర్ ఆవిడతో ఉండబోతుంది, కానిస్టేబుల్ లో ఉండబోతుందండి అన్న. మీ చెప్దాం ఎలా ఉండబోతుంది నీ క్యారెక్టర్? అదే ఎప్పట్లేదు. ఇప్పుడు రంగస్థలంలో రామ్ చరణ్ గారు కూడా ఉంటాం, మహానటిలో కీర్తి సురేష్ గారు కూడా ఉంటాం, మధ్యలో వీడు కూడా ఉంటాయి ఈ సినిమాలో. అలా అంటే త్రూఅవుట్ అలా కష్ట సుఖాలు పాలు పంచుకుంటూ, పాల ప్యాకెట్లు తెచ్చిన కాఫీ తాగుతూ, ఏదో మనకున్నంతలో మనకు తోచిన సాయం అలా చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. ఇంకంటే ఆవిడతో పాటు 10 రోజులు అలా. ఫుడ్ మాత్రం బాగా తెప్పించేవారు. అవి చూసా ఎంత గోడు గేదులు అయ్యానో అసలు నేనేమనుకోరు. అది చూసి అది డబుల్ చిన్న ట్రిపుల్ చిన్న కూడా వచ్చేసింది అక్కడ తిని చూడండి. అక్కడ అన్న మీకు చెప్పాలన్నా, ఈవిడ నన్ను వచ్చింది, నన్ను అక్కడ కాలేజీలో అక్కడ ప్రమోషన్స్ కానీ వెళ్ళాము. ప్రమోషన్కి వెళ్తే మర్చిపోయింది ఈవిడ, దక్ష గురించి మర్చిపోయి. నిజంగా మిరాయి చూసి వచ్చాను, చాలా బాగుంది. నా తమ్ముడు వచ్చి కొట్టేసాడు, నిజంగా అమేజింగ్ అవుతుంది. ఒక అరగంట మాట్లాడేసిన తర్వాత నన్ను మీరు దక్ష మీరు ఏమన్నా చెక్ ఏమైనా ఉంటే సగం ట్రాన్స్ఫర్ చేయండి వాడికి. మీరు ఏమన్నా ఆదిత్య థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమన్నా అడగాల? కష్టసుగా గణేష్ గారు, జీవని సురేష్ గారు, మీరు ఎలా ఉండబోతుంది సార్? అంటే